వైసీపీలో ఆ మాజీ మంత్రికి బంపర్ ఆఫర్ తగిలింది. వెతకబోయిన తీగ కాలికి తగిలింది అన్నట్టు గతంలో తాను కోరుకున్న నియోజకవర్గంలో చేతిలో చిక్కింది. దాంతో ఆయన ఆ నియోజకవర్గమే తన అడ్డా అన్నట్టుగా రెచ్చిపోతున్నారు. కింది స్థాయి క్యాడర్ను ఏకం చేస్తూ వచ్చే ఎన్నికల కోసం రెడీ అవుతున్నారు. ఇంతకీ ఎవరా లీడర్, ఏంటా నియోజకవర్గం? అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత వైసీపీ లీడర్లు వరుసపెట్టి పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అని తేడా లేకుండా నేతలంతా జగనన్న గుడ్ బై అంటున్నారు. తమ రాజకీయ భవిష్యత్తు కోసమే పార్టీ మారుతున్నామంటూ కూటమి పార్టీలో నేతలంతా చేరిపోతున్నారు. తాజాగా విశాఖ జిల్లా భీమిలికి చెందిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ వైసీపీని వీడారు. ఆయనతో పాటు మరో మాజీ ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ కూడా ఫ్యాన్ పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే అవంతి శ్రీనివాస్ జంపింగ్తో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు లైన్ క్లియర్ అయినట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ ప్రస్తుతం విశాఖ జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి గెలిచిన అమర్నాథ్ జగన్ కేబినెట్లో మంత్రిగా కొనసాగారు. కానీ మొన్న జరిగిన ఎన్నికల్లో గాజువాక నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. గుడివాడ సిట్టింగ్ సీటు అనకాపల్లిని కాదని వైఎస్ జగన్ గాజువాకకు ట్రాన్స్ఫర్ చేశారు. దాంతో అయిష్టంగానే నాన్ లోకల్ కోటాలో పోటీకి దిగిన గుడివాడ అమర్నాథ్ పల్లా శ్రీనివాసరావు చేతిలో ఓటమి పాలయ్యారు. అయితే వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో తెలియక తెగ కన్ఫ్యూజన్కు గురవుతున్నారట. ఈ నేపథ్యంలో ఆయనకు వెతకబోయిన తీగ కాలికి తగిలిందట. గతంలో భీమిలి నుంచి టికెట్ ఆశించిన అవంతి శ్రీనివాసరావు ఉండడంతో సాధ్యపడలేదు. కానీ అవంతి రాజీనామాతో భీమిలి ఇన్ఛార్జిగా గుడివాడకు అప్పగించినట్టు తెలుస్తోంది. ఇటీవల అవంతి శ్రీనివాస్ రాజీనామాతో వైసీపీ నేతలే షాక్ అయ్యారు. గతంలో అవంతి శ్రీనివాస్ పార్టీ మారి వచ్చినా ఆయనకు జగన్ మంత్రి పదవిని కట్టబెట్టారు. కానీ రాష్ట్రంలో వైసీపీ అధికారం కోల్పోగానే ఆయన మనసు కూటమి పార్టీలపై పడింది. త్వరలోనే ఆయన తెలుగుదేశం లేదా జనసేన పార్టీలో చేరుతారని టాక్ వినిపిస్తోంది. అయితే అవంతి శ్రీనివాస్ రాజీనామా తర్వాత రాజీనామాతో భీమిలి నియోజకవర్గంలో వైసీపీకి ఇన్ఛార్జ్ లేకుండా పోయారు. అవంతి శ్రీనివాస్ రాజీనామా తర్వాత భీమిలికి కొత్త ఇన్ఛార్జ్ను వైసీపీ నియమించలేదు. మరోవైపు గాజువాక నుంచి పోటీ చేసేందుకు అమర్నాథ్ కూడా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం గాజువాకలో టీడీపీ చాలా బలంగా ఉంది. గతంలో విశాఖ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా టీడీపీ చేసిన పోరాటం ఆ పార్టీకి బాగా కలిసి వచ్చింది. దాంతో గాజువాకలో గుడివాడ అమర్నాథ్కు ప్రజలు గట్టి షాక్ ఇచ్చారు. అందుకే ఆయన గాజువాకలో పోటీ చేసేందుకు ఆసక్తిగా లేరని సమాచారం. మరో చోట నుంచి పోటీ చేసే యోచనలో ఉన్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వైసీపీ హైకమాండ్ భీమిలి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించడంతో తెగ సంతోషపడిపోతున్నారట. ప్రస్తుతం భీమిలి నియోజకవర్గంలో వైసీపీ పరిస్థితి డ్రైవర్ లేని కారులా మారిపోయింది. అక్కడ పరిస్థితులు చేజారిపోకముందే వైసీపీ దిద్దుబాటు చర్యలకు దిగింది. ఇందులో భాగంగానే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్కు భీమిలి ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించినట్టు తెలుస్తోంది. అయితే హైకమాండ్ నుంచి ఆదేశాలు రావడమే ఆలస్యం అన్నట్టు గుడివాడ రేసులోకి దిగారట. తాను వెతకబోయిన తీగ కాలికి తగిలింది అని తెగ సంబరపడిపోతున్నారట. అంతేకాదు భీమిలిలో వరుసపెట్టి సమావేశాలు నిర్వహిస్తూ కేడర్ను చేజారిపోకుండా చూసుకుంటున్నారట. ఒక విధంగా భీమిలి బాధ్యతలు స్వీకరించి తన పర్మనెంట్ అడ్డాగా మలుచుకోవాలని లెక్కలు వేసుకుంటున్నారట. వాస్తవానికి గుడివాడ అమర్నాథ్కు భీమిలి కొత్తేం కాదు. గతంలో గుడివాడ తండ్రి గురునాథరావు పెందుర్తి నియోజకవర్గంలో పోటీ చేసి గెలిచారు. అప్పట్లో పెందుర్తి నియోజకవర్గం ఇప్పుడున్న భీమిలి నియోజకవర్గంలోని మధురవాడ, సింహాచలం ప్రాంతాలుండేవి. అటు ఈ ప్రాంతాల్లో తన సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎక్కువే. అందుకే గుడివాడ భీమిలిని ఎంచుకున్నారట. గత అసెంబ్లీ ఎన్నికల్లో భీమిలి నుంచి పోటీ చేద్దామని భావించిన అవంతి శ్రీనివాస్ పోటీ చేయడంతో సాధ్యపడలేదు. ఇప్పుడు అవంతి శ్రీనివాస్ రాజీనామాతో భీమిలిలో పాగా వేసేందుకు రెడీ అవుతున్నట్టు తెలుస్తోంది.